మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చూసే ఉంటారు, ముఖ్యంగా ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి అంశం దేశ చరిత్రలోనే అమరావతి బిగ్గెస్ట్ స్కామ్. ఏదైతే 2018లో ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం అంచనాలు ఏదైతే వేసిందో 5 టవర్ల నిర్మాణానికి తలపెట్టిన వ్యయం, అది కేవలం 6-7 ఏళ్ల వ్యవధిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిపోయింది. మరోవైపు ఎస్ఎఫ్టీ ఎక్కడ ఎంత 5 స్టార్ లగ్జరీస్ ఫెసిలిటీస్ పెట్టుకున్నా, ఎంత అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినా ఎస్ఎఫ్టీ 4,500 దాటని పరిస్థితి ఉంటే ఇక్కడ ఏకంగా 14,765 రూపాయలు కోట్ చేయడం. ఈ వివరాలన్నీ జగన్ ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఎలా తీసుకోవాలి? నాకు విశ్లేషించడానికి 3 తెచ్చుకొని చెప్పాల్సి వస్తుంది. నాకు విశ్లేషించడానికి 3 తెచ్చుకొని చెప్పాలి అంటే నేను 4-5 రోజులు ప్రిపేర్ అయ్యి ఈరోజు వచ్చి చెప్తానా? అంటే నిన్న జరిగిన ఇష్యూని నేను 4-5 రోజుల క్రితం నుంచి ప్రిపేర్ అయ్యి ఇవాళ చెప్తానా, లేకపోతే ఇవాళ జరిగిన ఇష్యూని 4-5 రోజులు ప్రిపేర్ అయ్యి 6 రోజు వచ్చాను? చెప్పండి సార్. మీరు జర్నలిజం చదివారు, సీనియర్ జర్నలిస్టు. నేను జర్నలిజం చదువుకున్న ఒక విద్యార్థిగా చెప్తున్నా. ప్రిపేర్ అయ్యి చెప్తాం కదా. ఎప్పుడు ప్రిపేర్ అవుతాం? ఈ రోజు స్పాంటేనియస్గా ప్రిపేర్ అయ్యి చెప్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాత కడుపు మంటలతో ఎవడో మిస్లీడ్ చేస్తాడు వాడెవడు. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్పదలుచుకున్న ఒక విషయం, ఉదాహరణకి అమరావతి కన్స్ట్రక్షన్స్ అనేది నేనే సాక్షి ఛానల్లో 2 సార్లు డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. విత్ ఫైనాన్షియల్ ఫిగర్స్తో మాట్లాడాం. అలా వాళ్ళ అధికార ప్రతినిధులు బొంబార్డింగ్ కొడుతూనే ఉన్నారు. వెంకటరెడ్డి కానీ, నాగార్జున యాదవ్ కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఎవరినైనా తీసుకోండి మీరు. అది కాక మాలాంటి విశ్లేషకులు రామ్నాథ్ గారు కానీ, లేదా అమీర్ కానీ, లేదా భాషా గారు కానీ, నేను కానీ చెప్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు? ఇంతకన్నా ముందు ఒకసారి చెప్పారేమో. ఇది లేటెస్ట్ అప్డేట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా గమనించండి రేమన్ గారు. నేను ఒక విషయం చెప్తాను. నిన్న శాశ్వత రాజధాని అమరావతి అన్నది కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పెట్టారు. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడ్డారు. పర్ఫెక్ట్గా పడ్డారని చెప్పాలి. ఎట్లా? దే ఆర్ బీన్ డ్రాగనింగ్, దే ఆర్ బీన్ పోస్ట్పోనింగ్. వాళ్ళు దాన్ని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకుండా పేక మీద ఇలా కత్తి పెట్టి తెగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది కూడా సక్సెస్ వైఎస్ఆర్సీపీకి. ఎలా తెలుసా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పార్టీ ఎవరికైనా నీకు రాజధాని లేని రాష్ట్రం అంటే రాజధాని పెట్టుకోండి ఎవడు కాదంటాడంటారు. ఏ రాజధాని చెప్పుకున్నా రాష్ట్ర పరివే కదా. ఈ ప్రభుత్వం అమరావతి ఉంటుంది, ఒప్పుకున్నారు. అది కాకుండా ఒక ఇష్యూ డిబేట్ అయింది మొత్తం దేశవ్యాప్తంగా. 54,000 ఎకరాలు ఉన్న కలకట్ట ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు డెవలప్ చేయడానికి? 16,000 ఎకరాల పైచీలుకున్న ఢిల్లీ లాంటి రేడియస్ ఎన్నాళ్ళు పట్టింది డెవలప్మెంట్ అవ్వడానికి? కానీ ఈ అమరావతి మీరు తీసుకుంటున్న ఇబ్బడి ల్యాండ్తో ఎప్పటికీ డెవలప్మెంట్ చేస్తారన్న ప్రణాళిక ఏది మీ దగ్గర? ఎందుకంటే విజనరీ లీడర్ అని చెప్తారు కదా. చెప్పాలంటే తెలుగుదేశం ఈ పారాచూట్ వేసుకుని తెలుగుదేశాన్ని దరిద్రాన్ని వదిలించుకుని బీజేపీ దరిద్రాన్ని దాపరించుకున్న ఎవరు సీఎం రమేష్ ఇలాంటి ఓవర్ యాక్షన్ బ్యాచ్ మాట్లాడిన మాటలు చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు పరువు తీశారని చెప్పాలి వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి రేమన్ గారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పడేసే ఆక్రందంలో చంద్రబాబు గారు పరువు తీశారు. ఎందుకని? ఆయన విజనరీ లీడర్ కదా. 2020 విజన్ అని అన్నీ ఆయనే చెప్పారు. కానీ ఈ అమరావతి పట్ల ఆయన విజన్ ఏదన్న ప్రశ్నకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పార్టీతోనూ నిలబెట్టి అడిగించారు. వీళ్ళు చెప్పింది కేవలం అంతులేని కదా జయప్ర స్టోరీ, ఏడుపులు పెడపబ్బులు. ఆదమ్గఢ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ లేదా ముంబై సౌత్ ఎంపీ అరవింద్ సావంత్ వీళ్ళందరూ అదే మాట మాట్లాడారు. ఎంత కేటగిరీలు చెప్పారు. పైపచ్చి ఆ ధర్మేంద్ర యాదవ్ గారు అయితే మొహం ఇడిచేశారు. సీఎం రమేష్కి అయితే 5 లక్షల కోట్ల పెట్టుబడి అన్నాడు. మా ఉత్తరప్రదేశ్లో కూడా ఇలా టపాచిపుత్ర కబుర్లే చెప్పారు. కనీసం 100 కోట్లు కూడా గ్రౌండ్ అవ్వట్లేదురా బాబు. అగ్రిమెంట్లు పట్టుకొని ఎవరిని ఎత్తుకొచ్చేస్తారు మీరు అని చాలా సర్కాస్టిక్గా ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు వాళ్ళు. ఇంకోటి కూడా చెప్పారు ధర్మేంద్ర యాదవ్, ల్యాండ్ పూలింగ్ అనేది ఎవరికి ఉపయోగం, ఇది పెద్దలకే కదా, రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పడమే కాకుండా రైతులకు 4 రెట్లు డబ్బులు ఇచ్చి మీరు ఏమైనా భూములు తీసుకున్నారా అని ప్రశ్నించడమే కాకుండా ఇంకొక ప్రధానంగా వైజాగ్ మీరు క్యాపిటల్గా డిక్లేర్ చేస్తుంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీ కాబట్టి సహజంగా డెవలప్మెంట్ అనేది కనిపించి ఉండేది అని, ఇంత వ్యయము, ఇంత భూసేకరణ, ఇన్ని అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని కూడా చెప్పారు ఆయన. ఇందులో అసలు మర్మం చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ రేడియస్లో మనం విశ్లేషించుకున్న లకడికాపూల్ పరిసర ప్రాంతాలు అలా డెవలప్. ఇప్పుడు మీరు మనకి ప్రజలు ఉంటారు కదా సార్, రాజధానికి పన్ను డబ్బులు వస్తాయి. ప్రజలు ఉంటేనే కదా దానికి గ్రేటర్ హైదరాబాద్ అన్నారు, ప్రజలు ఉంటేనే కదా దానికి ఔటర్ రింగ్ రోడ్ అన్నారు,
ప్రజలు ఉంటేనే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్. కానీ అమరావతిలో ఎవరున్నారని అడిగితే సమాధానం చెప్పరు. మరి నువ్వు పీపుల్స్ క్యాపిటల్ పేరు పెట్టావు కదా, అవును, పీపుల్ లేని క్యాపిటల్ అక్కడ. అవును, పీపుల్లెస్ క్యాపిటల్. 40 కిలోమీటర్ల రేడియస్లో గుంటూరు లేదు, విజయవాడ 40 కిలోమీటర్ల రేడియస్ లేదు, ప్రజలేరు ఎక్కడ. పోనీ దాని పరిధి నిర్ణయించేవా? పరిధి కూడా ఎంత అని లేదు, ఫిక్సింగ్ చెప్పాలి కదా. రాజధాని పరిధి అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని ఉంది, మనకు రాజధాని పరిధే కదా మారుతాం, రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నామంటాం కదా, అవునంటారు కదంటారా. సో ఇట్లాంటిది కూడా లేకుండా దేశం మొత్తం మీద మన పరువు మనమే తీసుకున్నాం అక్కడ. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి బీజేపీకి దాపరించిన పేరాచుట్టు బ్యాచ్కి వెళ్ళి పరువు తీశారు. ఆ పురంధేశ్వరం, ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప ఇంకోటి చదవదు. అందులో ఏ చెత్త చెదారం రాస్తే అది దేశవ్యాప్తంగా ఉన్న పరువు తీసేసింది ఆవిడ. నేను మొదట్లో కూడా చెప్తున్నా, సీఎం రమేష్ కి ఏటీ తెలియదు, అందుకే ఆయనకి తెలియదని విషయాన్ని కూడా మధ్య తెలుగులో తీపాడు. ఇంకా పెమసాన గారు నేను నా భాష నేను గౌరవించుకొని మాడాలని, మనోడికి ఎలాగో ఏటీ రాదు కాబట్టి ఏబీసీడీ ఇంగ్లీష్ కాబట్టి టాటా కలగి పడిపోయాడు. ఈ ముంబై సౌత్ ఎంపీ అరవింద్ సావంత్ పురంధరేశ్వరిని టార్గెట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చురకలు అంటించారు. ముఖ్యంగా 2014 విభజన టైంలో ప్రత్యేక హోదా గురించి పదే అడిగారు. మీరు అప్పుడు గవర్నమెంట్ లోనే ఉన్నారు, మీరు ఇదే పార్టీ నుంచి ఉన్నారు, మీ పార్టీ కూడా ప్రామిస్ చేసింది, ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు ఎందుకు అడగడం లేదు? అది నేను చెప్తుంది అదే. మన పరువు మనం తీసుకోవడంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు 200% సక్సెస్ చూపించాయి ఈ పారాచూట్ బీజేపీ బ్యాచ్ కలిగి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన పరువు మనం తీసుకున్నాం కేవలం బిల్లెట్టి. నిజమే, శాశ్వత రాజధాని అన్న దగ్గర ప్రజలేరి మీరు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ రెవెన్యూ ఇవన్నీ మాట్లాడేసారు సీఎం రమేష్, అమోఘమైన మేధావి. అక్కడి నుంచి ఎక్కడి నుంచి నీకు రెవెన్యూ వస్తుంది అమరావతి చెప్పానండి. అదే అడిగింది ధర్మేంద్ర ప్రధాన్. ఆ ధర్మేంద్ర యాదవ్ అడిగింది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పన్నాడు. దాన్ని అందుకే కంపారిజన్ ఇస్తూ వైజాగ్ చెప్పాడు. వైజాగ్ చెప్పాడు. ఇప్పుడు ఇదే నువ్వు గుంటూరు, విజయవాడ కలుపుకుంటూ అమరావతి రాజధాని అన్నావు అనుకో, ఆబ్వియస్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ జనరేషన్ ఆప్షన్. గుంటూరు ఎంత లేదన్నా 7-8 lakhs పాపులేషన్ ఉంది, విజయవాడ ఎంత లేదన్నా 15 లక్షల వరకు ఉన్నట్టుంది పాపులేషన్. తెలియదు 20 లక్షలు, 20 లక్షలు ఆల్ టుగెదర్ కలిపి 8 లక్షలు. ఓకే, గుడ్ ఫిగర్. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ దాన్ని విజన్ లేదని చెప్పడంలో ఎంత సక్సెస్ అయ్యారు తెలుసా? మీకు సింపుల్గా చెప్తాను. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు సంబంధించిన అమరావతి రాజధాని మామూలు మాడుతుంటే నారాయణ కళలు సాకారం చేయడానికి ఇప్పుడు 184,000 ఎకరాలు ఇంకా దానికి క్రోడీకరిస్తూ ఎగ్జిస్టింగ్ 20,000 ఎకరాలతో 54,000 ఎకరాలను ఏం చేయాలో తెలియని నిస్సాయ స్థితిని దేశవ్యాప్తంగా ఇలా పల్లెం తెరిచిపెట్టారు. ఓవరాల్గా మీకు వీళ్ళతో వీళ్ళు ఏం చెప్పారు, ఇదే అయితే ఇది మున్సిపాలిటీ అన్నారు కదా, 54,000 ఎకరాలకి మున్సిపాలిటీ అన్నారు. అంటే మీకున్న విజనరీకి మున్సిపాలిటీ ఎలా జస్టిఫై అవుతుంది? ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. పార్లల్గా ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంజెక్షన్ బూస్టులతో కొట్టిన ప్రెస్ మీట్ అయితే పిచ్చిలేసిపోయింది. పైపచ్చు ఈ గుంటూరు అమరావతి విషయాన్ని, అంటే గుంటూరు అమరావతి విజయవాడ కాన్సెప్ట్ని, అమరావతి మచిలీపట్నం కాన్సెప్ట్, ఎందుకంటే వీళ్ళు ఇటుపక్క విస్తరిస్తున్నారు. ఎగ్జిస్టింగ్ హైవే సరౌండింగ్స్ విస్తరించే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఫస్ట్ టైం ఎత్తుకున్నాడు. అవును, ఇది ఎప్పుడు ఎత్తుకోవాలి? సర్కార్ ఎక్స్ప్రెస్ వన్ డే డిలే అనేది మనకు చిన్నప్పుడు ఏడిపించే వాళ్ళం, మీకు జ్ఞాపకం ఉందా? ఇఫ్ యూ వుడ్ హావ్ స్టంటెడ్ దిస్, ఈ అమరావతి మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రెవెన్యూ మాడ్యులేషన్స్ అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత ఏ ఒక్కరికే తెలియదు. బికాజ్ ఆయన 5 సంవత్సరాలు ప్రూవెన్ ట్రాక్ ఏంటంటే హౌ యు ఆర్ గోయింగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మన ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, ఆయన పబ్లిక్ని అడ్రస్ చేస్తూ నేను సంపాదించింది అంతా జీతభత్యాలకి వస్తుంది ఎలా అన్నాడు. మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 14 నుంచి 19 దాకా 89.7% చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇచ్చేవారు. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు 111.7% ఇచ్చాడు. అంటే 111.7% జీతాలు ఇస్తూ సంక్షేమం చేస్తూ రాష్ట్ర పురోగతిని ఎలా నడిపించారో చెప్పమనండి. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనాను ఎదుర్కొన్నాడు కదా 2 years. కరోనా ఎదుర్కోవడం కన్నా ఆదాయ వనరుల సృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. వీళ్ళు ఫెయిల్యూర్ని ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడు ఆయన ఎవరో చెప్తున్నాను కదా, వ్యక్తిగత వ్యంజంట ఆయన మీద తీర్చుకుంటారు జగన్ మీద అంతే. లేదంటే ఆయన స్టాటిస్టిక్స్ని ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ రెవెన్యూ జనరేషన్స్లో ఆయనకు ఉన్న పొట్టు ఎవరికి లేదు. అవునంటారు కదంటారు మీరు? ఐ అగ్రీ.
అలాంటప్పుడు ఆయనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆయన ఎందుకు ఇస్తున్నారు? ఆ ఇచ్చివాడు కాన్సెప్ట్ ఎందుకు ఇస్తున్నాడు ఆయనకి? కాన్సెప్ట్ మీరు డ్రైవ్ చేయండి అంటే ఎలా ఉంటుంది? అంటే డ్రైవర్కి మనం డ్రైవింగ్ నేర్పినట్టు ఉంటుంది. మనం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవర్కి మనం నేర్పితే ఎలా ఉంటుంది? చెల్లి సారథ్యమే కదా. నేను ఎందుకో ఆ ఫైర్ మిస్ అయింది అంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఇదే మీ దగ్గర ఒకసారి మాట్లాడాను. నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఈ సాక్షిలో ఒక డెలిబరేషన్ ఇచ్చాడు, బ్రహ్మాండమైన డెలిబరేషన్. అయితే పరకామణిది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత స్పాన్ ఆఫ్ నో టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అది మాట్లాడారు. ఆ క్రెడెన్షియల్స్ ఎలా ఉంటాయండి? సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ 2 yearsలో మచిలీపట్నం రేడియస్, విజయవాడ, గుంటూరు వాళ్ళని ఒక టైప్ ఆఫ్ దీంట్లోకి తీసుకెళ్ళి ఎవరికైనా రాజధాని ఎవరికి ఇచ్చేదండి? అలా మా మాలోకం వైజాగ్ వాళ్ళకి క్యాపిటల్ అంటే నచ్చలేదు, కర్నూలు వాళ్ళకి నచ్చలేదు, ఓడిపోయారన్న రీజన్ కాదు కదా. రేడియస్ ఆఫ్ 200 kilometers. మీరు ఏదైనా చూడండి. నేను మైసూరుని మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవసాయ క్షేత్రాలు అని చెప్పి మైసూరుని తృణప్రాయంగా రాజధాని వదులుకొని కర్ణాటకలో పెట్టారు. బెంగళూరుకి వచ్చారు. బెంగళూరు క్యాపిటల్ కర్ణాటకకి. ఎలా? మైసూరు కాదంటే ఎలా కాదండి? ఎందుకు కాదండి? వ్యవసాయ క్షేత్రాలు, ఫర్టైల్ ల్యాండ్స్ అని. మరి ఇక్కడ ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లోర్ కావట్లే? ఇది కదా మనం ఎక్స్పోజ్ చేయాలా? అవునంట కదంటారా? ఇది ఎక్కడ ఎక్స్పోజ్ అయింది? వై ఐఎమ్ ఎగెనిస్ట్ అమరావతి అన్నది నేను కాన్సెప్ట్ మాట్లాడట్లే. వీఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అమరావతి. 34,000 ఎకరాలు ఏదైతే అయింది, కష్టం నిష్ఠూరం అమరావతి. దాన్ని రేడియస్ కనుక ఇటుపక్క మారిస్తే